వెల్కమ్ టు నేటి చరిత్ర న్యూస్ ఛానల్. మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి బిగ్ షాక్. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జీవన్ రెడ్డి మాల్ను గురువారం రోజు సాయంత్రం ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి వరుసగా భారీ షాకులు తగులుతున్నాయి. ఆయనకు వ్యాపారపరంగా జీవన్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్కు ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేస్తుంటే, మరోపక్క ఆయన అనుచరులు ఒక్కరొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనను ఒక పక్క కుదురుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోపక్క నిజామాబాద్ జిల్లాలోని ఓ అద్భుతమైన నిర్మాణమైన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో విశ్వజిత్ ఇన్ఫ్రాస్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పేరుతో లీజుకు తీసుకుని నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ మల్టీప్లెక్స్ బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు అసెంబ్లీ ఎన్నికల తదనంతరం వారికి మొదటి నోటీసులు అందించిన ఆర్టీసీ అధికారులు కొన్ని రోజుల తర్వాత మొన్నే ముగిసిన పార్లమెంట్ ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన జీవన్ మాల్కు ఆర్టీసీ అధికారులు ప్రధాన గేటుకు తాళం వేశారు. గతంలో అద్దె బకాయిలు 7 కోట్లకు పై చీలుకు ఉండగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం జారీ చేసిన నోటీసులతో సుమారు 5 కోట్ల మేరకు అద్దె బకాయిలు చెల్లించగా మిగతా 2.5 కోట్ల బకాయిలు ఉందని ఆర్టీసీ అధికారులు వివరించారు. గురువారం రోజు ఉదయం జీవన్ మాల్లోకి వచ్చిన ఆర్టీసీ అధికారులు సాయంత్రంలోగా దుకాణాలను ఖాళీ చేయాలని యాజమాన్యాలకు ప్రకటించారు. ప్రకటించిన విధంగానే సాయంత్రం షాపింగ్ మాల్కు వచ్చిన జనాలను బయటకు పంపేసి యాజమాన్యాన్ని బయటకు పంపివేసి ప్రధాన గేటుకు తాళం వేసి సీజ్ చేసిన ఆర్టీసీ అధికారులు గత వారం రోజుల క్రితం ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ అధికారులు అధికారికంగా మాల్లోకి ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో కలిసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జనార్ అత్యంత అవినీతిపరుడు అంటూ దుయ్యబట్టారు. ఆయన వ్యాఖ్యానించిన వేదికపై అప్పటి ఆర్టీసీ సంస్థకు చైర్మన్గా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఆర్టీసీ ఎండీపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి వ్యాఖ్యల ఫలితంగానే ఆయనకు చెందిన జీవన్ మాల్ విషయంలో ఆర్టీసీ అధికారులు ఉక్కుపాదం మోపారని చెప్పగానే తెలుస్తుంది అంటున్నారు ఆర్మూర్ ప్రజలు. సదరు షాపింగ్ మాల్ బకాయిలు చెల్లించాలంటూ గురువారం మధ్యాహ్నమే నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ అధికారులు సాయంత్రమే భారీ పోలీసు బలగాలతో రంగంలోకి దిగి షాపింగ్ మాల్లో ఉన్న జనాలను, వ్యాపార సంస్థల యాజమాన్యాలను సైతం బయటకు పంపి వేసి మెయిన్ గేటుకు తాళం వేసి సీజ్ చేశారు. ఆ పైన ఆర్టీసీ అధికారులు జీవన్ మాల్ గేటుకు మాల్ తమ ఆర్టీసీ స్వాధీనంలో ఉందని హెచ్చరికతో కూడిన ఫ్లెక్సీని అతికించారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎలా స్పందిస్తారో అంటూ ఆర్మూర్ ప్రజలు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.